సరే ఇప్పుడు వచ్చిన మిరాయి సినిమా హిందూ భావజాలం మీద ఉందని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ హిందూ భావజాలం మీదనే వచ్చింది అంటే ఇలాంటి సినిమాలన్నీ ప్రోపగండలాగా మారుతాయా? దీని మీద మీ రెస్పాన్స్ ఏంటి? యాక్చువల్గా నువ్వు చెప్పిన దాంట్లో అది హిందూ భావజాలం అనేది ఇప్పుడు కమర్షియల్ పాయింట్ అది. బొడి గారు జై శ్రీరామ్ అని అన్నాడు, కానీ ఎక్కడైతే అన్నాడో అక్కడ ఓడిపోయాడు. ఆ విషయం కూడా తెలియాలి వీళ్ళకి. కానీ సినిమాలో ఎందుకు వర్కౌట్ అవుతుంది, కార్తికేయ 2లో కృష్ణుడి మీద పడ్డారు కదా, మళ్ళీ ఆ గ్యాంగే ఇది, అదే గ్యాంగ్లో చేస్తున్నారు. తర్వాత హనుమాన్ అది ఆ గ్యాంగే కాబట్టి దేవుణ్ణి ఒక కొలబానంగా తీసుకుని తీసిన సినిమా. నేను యాక్చువల్గా రివ్యూ చెప్పను, ఫస్ట్ 3 days చెప్పేవాళ్ళని తిడతాను, కోర్టు కూడా వెళ్దాం అనుకున్నాం. మీకు సినిమా ఆడనేవాళ్ళు, సినిమా కష్టపడి తీసారు, సినిమా ప్రతి సినిమా హిట్ అవ్వాలి. అంచేత నేను 4 days అవుతుంది కదా అని చెప్పేసి నేను కష్టపడి 10 o'clock షోకి, అది మంచి టైం కాదు, ఆ టైంలో వెళ్ళాను. ఒక 20 మంది ఉన్నారు, 20-25 మంది ఉంటారు అంతే. కానీ ఆ టైంలో ఎవరు వెళ్తారు సినిమాకి? ఆ విధంగా ఉండి ఉంటారేమో, మేబీ ఈవినింగ్ షోకి ఉంటారు. ఇక్కడ ఇన్ ఆర్బిట్ స్క్రీన్ 3 కావాలంటే నేను ప్రూఫ్ కూడా చెప్పాలి కాబట్టి ఒక 25-30 people ఉంటారు మ్యాక్సిమం అంతే. సో ఎక్కువ మంది లేకపోవడం వల్ల ఏసీ ఎక్కువ అయిపోతుంది, జనం ఎక్కువ ఉంటే సక్ చేసుకుంటుంది, తక్కువ ఉండటం వల్ల డైరెక్ట్ కొట్టేస్తుంది. హ్యాట్ పెట్టుకున్నాను, సినిమా చూసేటప్పుడు హ్యాట్ ఎట్రా అనుకుంటారు, ఆ ఏసీ తగ్గుద్దని చెప్పేసి, అయినా హెడేక్ వచ్చేసింది. ఈ మధ్య రేడియేషన్ ఎక్కువ సేపు చూడడం వలన, ఎక్కువ సేపు చూడకండి, దగ్గర పెట్టి నేను అలా చూసిన వల్ల ఈ పక్కంతా హెడ్ లోపల బ్రెయిన్ అంతా నిప్పెడుతుంది ఈ మధ్యన. అయినా కూడా సినిమాల మధ్యలో వెళ్ళిపోను, దీని గురించి మాట్లాడాలి. నా సినిమా స్కూల్లో చదువుకున్న వాళ్ళకి, చదువుకోలేని వాళ్ళకి కలిసి సినిమాలో పాయింట్లు చెప్పడం గురించి చెప్తాను చెప్తే సినిమాకి దెబ్బ వచ్చేటట్టు చెప్పడం. ఎందుకంటే ఆ సినిమా చాలా చాలా చెత్తగా ఉంది, యాంటీ క్లైమాక్స్ అనుకుంటారు, ఎంత చెత్తగా ఉంది. అక్కడ కెమెరామెన్గా అతనికి 95% మార్కులు వేస్తాను, డైరెక్టర్గా 5% కూడా వేయలేదు. ఒక కన్సిస్టెన్సీ లేదు, ఒక కాన్సెప్ట్ ఆఫ్ ఈచ్ సీన్కి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, సీనిక్ ఆర్డర్లో అది లేదు. ఒక్కొక్కసారి వస్తూ ఉంటాడు ఆర్టిస్టులు. ఆ మోహన్ బాబు ఒక్కడికి ఎక్స్ప్రెషన్ లేదు. డైరెక్షన్ నేర్చుకునే ముందు అతను సినిమాటోగ్రఫీ నేర్చుకున్నాడు రాజీవ్ మీనన్ దగ్గర, రాజీవ్ మీనన్ కూడా ఆ ఫ్రెండే, అతను నేర్చుకున్నాడు, బాగానే నేర్పిస్తాడు. అతను డైరెక్షన్ డైరెక్ట్ అవ్వకుండా మళ్ళీ సినిమాటోగ్రఫీకి అన్నాడు, అయ్యాడు. చాలా కాలం నుంచి చేస్తున్న సినిమాలు రిమైండ్ చేస్తే అవి కూడా బాగుంటాయి. లవ్ కాదల్ ఇష్క్ అనే సినిమా చేసినట్టు ఫస్ట్లోను, అది కూడా బాగుంది. అది ఎందుకు ఆడలేదని కూడా నాకు తెలియదు. ఇతనికి ఏదో ఒక ఎమోషనల్ భావం ఉంది. వీళ్ళు ఒక థ్రెడ్ పట్టుకున్నారు, దేవుణ్ణి ఉపయోగించుకుని ఈ కార్తికేయ హనుమాన్ ఇవన్నీ కూడా ఆ జాతికే, ఆ జాతికి రాని ఒక చెత్త సినిమా తీశారు, జాంబూ రెడ్డి బొంగు రెడ్డి అనేది, అది చెత్తది. జాంబీ రెడ్డి అది నాకు అసలు ఆ సినిమాలు హాలీవుడ్ సినిమాలు కూడా వెళ్ళను, ఇక్కడ కూడా ఆడదన్నాను, ఇక్కడ కూడా ఏం ఆడలేదు, చెత్తది. అటువంటి సినిమాలకు ఇష్టం ఉంటుంది, వెళ్ళ మనుషులు తినేయడం ఏంటిది. ఒకే ఒక్క కొరియన్ సినిమా ఇష్టపడ్డాను, అది చాలా ఖర్చు పెట్టి తీశారు ఒక ట్రైన్లో, అది ఒక్కటి చూశాను, అది కూడా జాంబీ కాన్సెప్టే, అది చాలా ఖర్చు పెట్టారు దానికి. కొరియన్ ఫిల్మ్, అదే పేరు తెలియదు నాకు. బుసాన్ ట్రైన్ టు బుసాన్, అది ఒక్కటి నచ్చింది నాకు. కూర్చోబెట్టాలి జనాలనే, ఇది సోది. ఈ సినిమా మిరాయి సినిమా తమిళ్లో అయితే సినిమా బాగోకపోతే సొదప్పళ్ళు అంటారు, సొదప్పళ్ళు అంటే సోదినే, ఎన్న సొదప్పలప్ప అంటారు, ఏం సోదిరా బాబు అలా ఉంది నాకు. సోది సోది సోది, ఆడు ఎందుకు వస్తాడో తెలియదు, అందరికి అత్యంత శక్తులు. నువ్వు హీరోయిన్ అనుకో రాగానే కనిపెట్టేస్తారనమాట. నేను ఇదే పాయింట్ కాఫీ బార్లో 15 సంవత్సరాల ముందు పెట్టాను. అత్యంత శక్తి కాదు అది, నువ్వు నీకున్న బ్రెయిన్ 0.5 వాడుతూ ఉంటాం మనం, ఇంకా ఎంత ఉంది, సో మచ్ ఉంది. ఇంకొక 0.5 కానీ వాడితే ప్రశ్న అనేది ఉండదు, జవాబే వస్తుందని శశాంక్ పెట్టాను. అది నేను ఉపయోగించడానికి ట్రై చేస్తాను. యోగా చేసి అవి చేసి అని చెప్పారు, కళ్ళు మూసుకుని ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి. ఒక ₹1 ఉంటుంది, పట్టుకెళ్ళరా అంటాడు, డబ్బులు ఏమన్నావు కదా అని. సో ఆ విధంగా ఏదో పెట్టాం. అదేవిధంగా కోకిల సినిమాలు ఏమైనా పెట్టాను, నిరూపింపబడి నిజం చెప్పాం, ఎక్కడో జరిగిందట, జరగదు, అది జరిగిందట. కళ్ళు పోతే ఆడి కళ్ళు ఇడికి పెడితే వాడికి జరిగిన మటర్ ఇటు కనిపించిందట 15 సెకండ్లు. నేను అది ఎగ్జాజరేట్ చేసి ఎప్పుడు కళ్ళు ఓపెన్ చేసినా కనిపిస్తుంది అని చెప్పి కళ్ళు కట్టేయండి అంటారు నరేష్కి, పాత నరేష్కి. ఎప్పుడు నువ్వు పుట్టలేదు అప్పటికి, అది వచ్చి 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాలు ఇప్పుడు సినిమా తీశాను అది. అప్పుడు కూడా దెయ్యాలు భూతాలు చూపించలేదు నేను, అలా చూపించొద్దు అంటలేదు. ఇక్కడ దేవుడు ఇటు కూర్చోసారి లెగుస్తాడు, ఆడి ఈపు నుంచి ఆ గోడకి శ్రీరాముడు బచ్చ వస్తుంది అనమాట. ఇంక ఎంతలా వాడుకోలో మిస్టర్ జై శ్రీరామ్ అనే
ఫుల్గా వాడేస్తున్నారు. ఆ కార్తికేయ సినిమాలో శ్రీకృష్ణుడు ఫుల్గా వాడేసుకున్నారు. అవి తప్ప ఈ సినిమాలో ఒక దండం వస్తుంది, అది ఒకటి చేతి నుంచి ఒకటి వెళ్తూ ఉంటుంది, దండం దశగుణం భవితలాగా. అది ఏంటో ఆ దండం ఏంటో తెలియదు, ఈ పుస్తకాల గొడవ ఏంటో అసలు తెలియదు. 9 పుస్తకాలట ఆడెవడో రాసేట అశోకుడు, లైబ్రరీకి వెళ్తే దొరుకుతాయి కదా. ఇవన్నీ మానేసి లైబ్రరీలో కూర్చుంటే దొరుకుతాయి, లేదా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్తే అన్నీ దొరుకుతాయి. ఆ పుస్తకాలట ఒక్కొక్క పుస్తకానికి ఇన్ని పవర్లట, చిక్కలేదట. వాట్ కైండ్ ఆఫ్ మూవీ దిస్ ఇయర్? ఇప్పుడు రియాలిటీకి దూరంగా ఉండే సినిమాయే అనుకుందాం. సోషో ఫ్యాంటసీ కూడా కాదు అది. ఇట్ ఈస్ సంథింగ్ వెరీ షిటీ కైండ్ ఆఫ్ ఏ కాన్సెప్ట్. కానీ ఇప్పుడున్న యువతరానికి ఇతిహాసాల గురించి కానీ, రామాయణం కానీ యొక్క బొంగు తెలియదు మీ అందరికీ. తెలియక ఇటువంటివి చూపిస్తుంటే అలా వచ్చేస్తుంది. అది దండం అట. దానికైతే వాడి బ్రెయిన్లో ఏముందో కనిపెట్టేస్తూ ఉంటుంది. నువ్వు నాకు చెప్పక్కర్లేదు, నీ ఉద్దేశం ఏంటో, నన్ను చూస్తున్నావా లేకపోతే ఇంకేమన్నా చూస్తున్నావా, ఆ శక్తి అటాడు దానికి. అక్కడక్కడ వాడు కనిపించదు. నన్ను ఇంకా నువ్వు ఏం చేయలేవు అంటాడు వాడు. అంటే ఆడికి ఇష్టమైన మాట్లాడతాడు. తర్వాత అయ్యి బాబోయ్, అది మోహన్ బాబు కొడుకు ఎక్స్ప్రెషన్ లేదు. ఆ మోహన్ బాబు కొడుకు భయమంత్రాలు వచ్చేస్తూ ఉంటాయి సినిమాల్లో. అందరికీ మాయమంత్రాలు రానివాళ్ళు మనం ఒకళ్ళమే ఆడియన్స్. లోపల అందరూ ఒకళ్ళు చేసుకుంటూ ఉంటారు. అటు బ్రిడ్జ్ పవర్ కూడా ఎత్తాడు ఆడి యొక్క అతీత శక్తితోటి మోహన్ బాబు కొడుకు. అంతటి చెత్త సినిమా నేను ఎక్కడ చూడలేదు. అయినా ఎందుకు హిట్ అయింది అనేది తెలుసుకుని నేను వెళ్ళాను. ఓకే, నేను హనుమాన్ కూడా చూడలేదు, ఎందుకు దాని గురించి తెలుసు అంతే. అది ఇలా తీసిన వల్ల అంటే ఎటువంటి సినిమాలు కావాలి. ఆ కరణ్ జోహార్ పేషెంట్లో గురించి కూర్చున్నాడు ప్రమోషన్లో, ఇలా ఆయన కూడా రీడ్ చేసి ఉంటాడు సినిమా ధర్మా ప్రొడక్షన్స్. ఆడద్దు. భారతదేశంలో ఆడియన్స్ అందరూ ఒకటే, మీ ఏజ్ గ్రూప్ కూడా అందరికీ కూడా ఏమీ తెలియదు. రామాయణం కానీ, ఇతిహాసం కానీ, పురాణాలు కానీ, ఓ మంత్రం కానీ మర్చిపోయి ఇందులోనూ ఆ ఎఫెక్ట్ రావడం కోసం అన్ని సంస్కృతంలో పాడేస్తుంటారు అనమాట. జయం బఖం యజాం ఆ టైప్లో అనమాట. అలాగంటే మరి ఆ ఫీలింగ్ వస్తుంది కదా. అది ఏం చేయాలో అర్థం. డైరెక్టర్కి ఇంకా కొంత చాలా మెచ్యూరిటీ రావాలి. డైరెక్టర్ కాదు అతను, కెమెరామెన్లుగా బాగా క్లిక్ అయిన వాళ్ళు ఎవరో, టైటానిక్ కెమెరామెన్ డైరెక్టర్ అయ్యాడు కాబట్టి అతను ఒకటి క్లిక్ అయ్యాడు. మన ఇండియాలో సౌత్ ఇండియాలో అయితే, సౌత్ ఇండియా గురించి మాట్లాడుకుంటే బాలు మహేంద్ర గారు బాగా ఉదయాన్ని అతుకునేట్టు తీయగలడు. వీళ్ళంతా ఏదో ఫ్యాంటసీగా లార్జర్ దెన్ లైఫ్ లాగా తీస్తాం. చిన్న ఆర్టిస్టే కదా కుర్రాడు ఆ సజ్జా అన్న అతను బాగానే ఉన్నాడు అందంగాను. తర్వాత జగపతి బాబుని ఎందుకు పెట్టారు, అతను కొంత ముస్టాష్ మరి ఎక్స్టెండ్ చేశారు, చేతులు కట్టేస్తారనమాట. అతను ఏం చేయనివ్వలేదు. ఇదేంటిది అది ఏంటో. తర్వాత కుంభమేళ, మోడీ గారి ఫేవరెట్ కుంభమేళ, అక్కడికి వెళ్ళే ఓడిపోయాడు. ఆయనకి ఇష్టమైనా కూడా కుంభమేళ ఆ టైంలో, కోవిడ్ టైంలో కుంభమేళ ఏంటి బాస్ అన్నారు. ఆ కుంభమేళకి ఎఫెక్ట్ ఇచ్చేస్తూ ఉంటుంది. అది ఎందుకు చూపిస్తాడో అర్థం లేదు. అలా స్నానం చేస్తూ ఈ నరాలన్నీ ఇలా వచ్చేసి అలా పడిపోతారు. పడిపోయిన గంటకు మళ్ళీ వాళ్ళు లెగుస్తారు క్లైమాక్స్లో. ఎంత సబ్స్టాండర్డ్ క్లైమాక్స్, ఎంత సబ్స్టాండర్డ్ స్క్రీన్ ప్లే నేను ఎక్కడా చూడలేదు. సొదప్పల్ సోది సినిమా అది. అదే కావాలి, ఆడాలనే ఎందుకు కోరుకుంటాను. ప్రతి సినిమా ఆడాలని కోరుకుంటాను. కొరటాల శివ చిరంజీవి సినిమా, ఫీల్ అయిన సినిమా కూడా ఆడాలనే కోరుకున్నాం. ఎందుకు సినిమా ఫ్లాప్ అవ్వాలని ఎలా కోరుకుంటాం. కీప్ ఆన్ ఫ్లాప్ అయిపోతూ ఉంటే సినిమాలు తీసేవాళ్ళు ఉంటారు. ఇంకా మన నాగవంశీ అన్న అబ్బాయికి కూడా నేను ఇలా చెప్పాను, కొంచెం నిదానంగా వెళ్ళమని చెప్తే అటువంటి ప్రొడ్యూసర్ లేకపోతే ఎవరు తీస్తారు సినిమాలు. ఆడాలి. అతనికి కొన్ని పోయినాయి వరుసగా, కొన్ని ఫ్లాప్లు అవ్వడం వల్ల కొంచెం ఆర్థికంగా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు. ఆడాలి కానీ మరి ఇంత సబ్స్టాండర్డ్గా దానికి ఒక తలాతోక ఉండాలి కదా. ఈ సినిమాకి ఏమీ లేదు. విజువల్గా గ్రాండియర్గా గ్రాఫిక్స్ కూడా ఉపయోగించుకుని, బ్లూ అండ్ గ్రీన్ మ్యాట్ ఉపయోగించుకుని చేసిన ఈ డైరెక్టర్కి, అది ఎవరో ఘట్టమనేని ఎవరో అబ్బాయి ఎవరు ఉన్నారు కదా, అతనికి ఐ అప్రిషియేట్ హిమ్ ఫర్ ద విజువల్స్. అవి కూడా చాలా టాప్ యాంగిల్లో తీసిన ఏరియల్ షాట్స్ అంటారు, ఇప్పుడు డ్రోన్ షాట్స్ అంటారు కదా, అవి తీస్తూ క్లోజ్ షాట్స్లో కొన్ని ట్రైన్లు వెళ్తున్నప్పుడు అవన్నీ మ్యాచ్ చేశాడు, బ్లూ అండ్ గ్రీన్ మ్యాట్. నేను టెక్నికల్గా తెలుసు కాబట్టి చెప్తున్నాను. నేను చెప్పేది సినిమా ఉత్సాహకుడికి, సినిమా తీసేవాళ్ళ గురించి చెప్తున్నాను. సినిమాని క్రిటిసైజ్ చెప్తే ఎవడు చేస్తాడు. ఆడెవడో ఫేస్బుక్లో ఎక్కడ పెడితే అని మన సినిమాని మనమే కిల్ చేసుకోకూడదంటే నువ్వు వెళ్ళి కాపాడు. నేనేం కిల్ చేయట్లేదురా కుయ్యా, నేను కిల్ చేయట్లేదు, మీకు చెప్పాలి. నేను మీలాంటి కాదు. ఐఎమ్ ఏ కోచ్, ఐఎమ్ ఏ సీనియర్ డైరెక్టర్, ఐఎమ్ ఏ ప్రూవెన్ క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ అండ్ సోషల్ మీడియాలో కూడా బాగా మాట్లాడగలను చమత్కారంగా. అది చెప్తేనే అర్థమవుద్దని. లేకపోతే నువ్వు ఇంకొక ఇందులో ఎన్ని సినిమాలు కాపీ అంటే, మెల్ గిబ్సన్ ఒక సినిమాలో
కడుపుతో ఉన్న ఇండియన్ సెంటిమెంట్ వాడతాడు. ఒక స్త్రీ నూతిలో పడిపోతుంది. ఎకోప్ లెప్టో అని చెప్పేసి సినిమా, మెల్ గిబ్సన్ డైరెక్టెడ్వి. అది సినిమాలు బాగుంటాయి. ఇదే సెంటిమెంట్ కల్కి ఏదో ఒక చెత్త సినిమా, దాని గురించి అంటానికి కూడా సిగ్గేస్తా నాకు. కల్కి, ఆ కల్కి సినిమాలో శోభనకు ఎవరికి పెట్టేటట్టు పడుపు, ఇందులో కూడా కడుపు పెట్టి శ్రీయ అమ్మాయికి ఎక్కడికి వెళ్ళాలంటాడు. కూడా ఎవరు తీసుకెళ్ళకు, నువ్వు ఒక్కడో వెళ్ళాలి అంటే ఎవడంటాడ వెళ్తుందట. ఆవిడ కొన్ని మంత్రాలు ఉంటాయి, శ్రీయా కొన్ని మంత్రాలు ఉంటాయి, శ్రీయా కొడుకు కొన్ని మంత్రాలు ఉంటాయి, హీరోయిన్ కొన్ని అది అలా ఒకే డ్రెస్ తిరిగేస్తూ ఉంటుంది. హీరోయిన్ ఒకే డ్రెస్, అది ఏక్ నిరంజన్ లాగా. దాంట్లో ఒకళ్ళు ఎక్స్ప్రెస్ లేదో క్రిస్టియన్ లాగా ఉంటుంది, బుట్టు గట్టు కనపడుతుంది అనమాట. అదేదో వెరైటీగా ఉంది అమ్మాయి. నేను ఎందుకు వెళ్ళానంటే ఆ సినిమాకి, అది ఉంది కదా వైబ్స్ సాంగ్స్, ఇప్పుడు ప్రమోషన్లో వాడతారు కదా, వైబ్ ఉంది బేబీ వైబ్ ఉంది లే, ఆ పాటకి వెళ్ళాను నేను. అది తప్పని ఉన్న సినిమాలో అది సెకండ్లో వాడతారట. అమ్మడి ఇంకో సెకండ్ పాట ఆడెవడో బయటకు వచ్చి తింటున్నాను అనమాట, ఫ్రాంకీ ఏదో ఇక్కడ ఇన్నవర్పేటలో. ఆ పాట ఏంటి రావట్లేదంటే అది సెకండ్ హాఫ్లో వస్తుంది. వీళ్ళకి అందరికీ తెలిసి నాకంటాను సెకండ్ హాఫ్ కాదు, సెకండ్ హాఫ్ కాదు, సెకండ్ వెర్షన్లో అట, సెకండ్ వెర్షన్లో రావటం కుయ్య అనుకున్నాను అనమాట. మరి దీనివల్ల సెకండ్ వెర్షనా హిట్ అయితే చేస్తారు, హిట్ అయితే ఇంకొక భరించాలి. నేను డెఫినెట్గా వెళ్ళాను అనుకోగానే చెప్తున్నాను. ఆ పాట ఇందులో వస్తుంది, యూట్యూబ్లో ఫుల్గా పెడతారు. అందంగా ఉంది అమ్మాయి. ఈ సినిమాలో వాటికి గుర్రంలా ఉంది, గుర్రం ఉంటుంది, గుర్రం పిల్ల, చిన్న గుర్రం చూసి ఎప్పుడన్నా అలా ఉంది ప్లెయిన్గాను. నాకు అనిపించింది ఒకే డ్రెస్ మొత్తం, ఆ డ్రెస్ తిరిగేస్తూ ఉంటుంది మొత్తం. మాయ మంత్రాలు వచ్చేది. తర్వాత ఏమో మోహన్ బాబు కొడుకు కూడా మాయ మంత్రాలు వచ్చేది. శ్రీ శరణ్ కూడా మాయ మంత్రాలు వచ్చేస్తాయి. ఒక్కోసారి బాబుడి హెయిర్, ఒకసారి కాలిపోయిన మొఖం, ఇంకోసారి ఏమో 4 సార్లు ఉంటుంది. 25 సంవత్సరాలు అయిపోయినా ఒక్కొక్కసారి అందంగా ఉంటుంది, ఒకసారి తపస్సేస్తూ ఉంటుంది. అర్ధరహితమైన సినిమా అనమాట. మోస్ట్ సిల్లీ ఫిల్మ్ అని మా ఓన్ ఛానల్లో పెట్టాం. మా ఓన్ ఛానల్ అంతకంటే ఎక్కువ చెప్పకూడదు కాబట్టి ఇందులో కొంచెం ఎక్కువ చెప్పాను. అది డైరెక్టర్గా ఇట్స్ నాట్ వెరీ వెరీ బ్యాడ్ అటెంప్ట్ ఫిల్మ్ ఇది. ఆ కల్కిలో లాగా ప్రభాస్ అలా ఉయ్యాల్లో పడుకుంటాడు, పక్కన బ్రహ్మానందం ఉంటాడు, అదే చూడలేకపోయాం. ఆడకు ముదురు, మనవాడికి భారీ ఎత్తు అందగాడు. ఈ అందగాడు ఇలా పడుకుంటే ఇక్కడ నుంచి సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా వరకు ఉంటాడు మన ప్రభాస్. మధ్యలో కెమెరా పెడితే చెల్లింది, బికాజ్ ఈ అబ్బాయి కూడా బాగున్నాడు ఇందులో. ఇటు ఉయ్యాల్లో పడుకుంటూ ఉంటే ఆ పక్కన ఒక కౌన్ కేసుగాడు ఎవడో ఉంటాడు అప్కమింగ్. అందులో అయితే రెంట కట్టని ఆడు ఉంటాడు. సేమ్ ఇందులో కూడా ఇక్కడ రెంట కట్టాడు. ఇందులో కూడా మెకానిక్ షెడ్. కల్కి అనే చెత్త సినిమా ఇన్ఫ్లుయెన్స్ అతనికి ఉంది. కడుపు అనేది కూడా కల్కి నుంచి తీసుకునవచ్చు, ఎపోక లెప్టో మెల్ గిబ్సన్ నుంచి కూడా తీసుకుని ఉండొచ్చు. అర్థమైందా? ఈ సెంటిమెంట్ పండలేదు పోనీ, సెంటిమెంట్ పండిందా అది చూపించాడు. నీటిలో పిల్లల్ని చూపిస్తూ ఉంటాడు. ఆ బంచుకొండలో నీరు ఎక్కడ వచ్చిందో నాకు అర్థం లేదు. ఆ అమ్మాయి డెలివరీ అయినట్టు కూడా చూపించలేదు పోనీ. ఈ హీరో గట్ట పుడతాడు అప్పుడనమాట. అది నాకు గుర్తు తెచ్చుకుని చెప్తాను, నిన్నే చూశాను కాబట్టి. అంత సబ్స్టాండర్డ్ తీయకూడదు, తలా తోక ఉండాలి. స్క్రీన్ ప్లేలో ఒక సీనిక్ ఆర్డర్లో ఒక్కొక్క సీన్కి సెపరేట్ కాన్సెప్ట్ హ్యాస్ టు బి ఇన్ లింక్డ్. అంతేగాని కన్స్ట్రెయింట్గా ఉండకూడదు అనే మాట కూడా చెప్తాను. కన్స్ట్రెయింట్గా ఎందుకు ఉండకూడదు? కన్స్ట్రెయింట్ అంటే ఏంటంటే యు ఆర్ ఫోర్సింగ్ ఆడియన్స్ టు యాక్సెప్ట్ యువర్ సబ్స్టాండర్డ్ కాన్సెప్ట్. మీరు చేసిన సబ్స్టాండర్డ్ స్క్రిప్ట్ని మీరు ఒప్పుకోండి, చంపేస్తాను లేపుతాను అన్నట్టుగా ఒక దండం, ఒక మంత్రం ఎక్కడ ఎవరికి కావాలి దానికి వచ్చేస్తూ ఉంటారు సినిమాలను. దానికి ధర్మ ప్రొడక్షన్ ఇలా చూస్తున్నాడు అనమాట. ఎంత అయిందన్నాయట, 60 కోట్లు అయిందన్నట. ఆశ్చర్యపోతు చూడట. అది ఇదే రాజమౌళి అయితే 200 కోట్లు, రాజమౌళి అయినా 60 కోట్లు అవుద్ది. కాకపోతే అతను రెమ్యునరేషను, ప్రభాస్ రెమ్యునరేషను, మహేష్ బాబు రెమ్యునరేషన్ ఇవన్నీ కలిసి ఒక్కొక్కటి 100 కోట్లు తీసుకుంటాం, ఇస్తే 200 కోట్లు కూడా తీసుకుంటాం అని చెప్పేసి దానికి మళ్ళీ సినిమా తీయడానికి 60 కోట్లే. ఎవడు చెప్పాడు రాజమౌళి అయితే ఎంత ఖర్చు పెట్టేస్తాడని? సరదా వాళ్ళకి ఎవడిస్తాడో అంత ఖర్చు పెడితేనే. వాళ్ళు ఎవరు రెమ్యునరేషన్ తీసుకోకుండా ఉన్న మూలన ఆ సినిమాని 1000 కోట్లు అంటారు. ఏది 1000 కోట్లు ఎందుకు అవుద్ది? నువ్వు తీసుకోవాలా? పార్ట్నర్షిప్ చేయండి, వస్తే తీసుకోండి, అలాగే తీస్తారు సినిమా. మొన్న ఎగ్జాంపుల్ రెడ్ జైంట్ వాళ్ళ దగ్గర టన్నుల డబ్బులు ఉంది, ఎవరో మన తమిళ్లో మన స్టాలిన్ కొడుక్కి. వాళ్ళు తీశారు సినిమా, తీశారు కాబట్టి ఇట్లా సరదాగా స్నానం చేసి అలా షైర్కి వెళ్తున్నట్టుగా వచ్చి బ్యాకప్ చేసుకుని కమల్ హాసన్గా 7 కాలు 7 అని పెట్టుంటారు. పెడితే ఆ సినిమాలో దరిద్రంగా నాయకుడు తీస్తాను, నాయకుడిలా కూడా లేదు అది. ఆ ప్రమోషన్లను కమల్ సారు, ఆ సారు, ఈ సారు అంటున్నాడు ఎవరో మన బనిరేత్తను. నాకు అప్పుడే అర్థమైపోయింది ఇదే తేడా కొట్టేస్తుందని. డెఫినెట్గా ఇదేదో మొత్తం జరిగింది. మొత్తానికి డబ్బులు వాళ్ళే కాదు, వస్తే పంచుకుంటాం. అలాగైతే ఏ సినిమాకి ఎక్కువ అవ్వదు. నేను ఎప్పుడు కూడా చిన్న సినిమాని కూడా కాన్సెప్ట్
పాన్ ఇండియా అయితే తీయండి, డబ్బులు తీసుకోకండి, తక్కువ తీసుకోండి, ఆర్ పార్ట్నర్షిప్ చేయండి. అప్పుడు మీకు సినిమా అంతా కూడా 150 కోట్లు అయిపోతుంది. ఎంత పెద్ద దీనికంటే 2 రెట్లు అర్ధరహితంగా తీసిన, ఇది అర్ధరహితం, ఇది మోస్ట్ మీనింగ్లెస్ ఫిల్మ్. ఇది హిందూయిజాన్ని వాడుకుంటే నీ క్వశ్చన్కి వస్తాను, మేబీ వాడుకు తప్పే ఉంది, హిందూయిజాన్ని వాడుకోవడంలో తప్పే ఉంది, దాన్ని ప్రమోట్ చేయడంలో తప్పే ఉంది. ఇప్పుడు మిగతా ప్రపంచంలో అన్ని దేశాలు, ఎక్కువ దేశాలు ఏమున్నాయి, ఇస్లామిక్ దేశాలు, వాళ్ళు ప్రమోట్ చేసుకోగలేంది, వాళ్ళు రకరకాలుగా ప్రమోట్ చేసుకున్నగా లేనిది మనం చేసుకుంటే తప్పెట్టి. జై శ్రీరామ్, శ్రీరాముడిని 10 సార్లు తలుచుకోవడం అన్న మంచిగా, కానీ చెడు జరగలేదు. వీళ్ళకి సినిమా హిట్ అవ్వడం దాని గురించి. అక్కడక్కడ శ్రీరాముడు కనిపిస్తాడు, అది అందులో పెట్టాడు, కల్కిలో పెట్టాడు. విజయ్ దేవరకొండకి రాముడి కిందో కృష్ణుడి కిందో వస్తూ ఉంటాడు. అది ఒకటే నచ్చింది నాకు సినిమాలో. చాలా అందంగా ఉన్నాడు అబ్బాయి విజయ్ దేవరకొండ. నాకు గాడ్ ప్రామిస్, నా రాముడి మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను, నాకు ఆ సీన్లు చాలా బాగా నచ్చినాయి. ఎవరో గ్రీన్ మ్యాట్లో తీసారు, వాళ్ళు తీశారు. విజయ్ దేవరకొండ లుక్ వెరీ హ్యాండ్సమ్. రాముడు నాకు కృష్ణుడిలాగా ఇలా వస్తాడు, అర్జునుడిలాగా వస్తాడు. చాలా చాలా బాగా నచ్చింది నాకు అది. అలాగే మరి సినిమా అంతా వీళ్ళు రాముడిని మొత్తం చూపిస్తే జనాలు నచ్చి తప్పులేదు అంటాను. అది హిందూయిజం ప్రమోట్ చేసుకోవాలి. దిస్ ఇస్ హిందుస్థాన్, జై భారత్, జై శ్రీరామ్. నేను కూడా అలాగే అంటాను, అందులో తప్పేమి లేదు. హిందూయిజాన్ని ప్రమోట్ చేస్తున్నట్టు తప్ప. ఇస్లాం వాళ్ళు నీకు గుడికి వస్తాడు, ఒక్కడికాడు గుడి రాడు. హిందూ గుడికి, ఇస్లాం అక్కడ కూడా వెళ్తాడు, మోసకు కూడా వెళ్తాడు, చర్చికి వెళ్తాడు. ఆ ఒక్క తరహాసం, ఆ ఒక్క మ్యాగ్డానిమిటీ హిందూయిజమ్స్లోనే ఉంది. అంటే ఐ అప్రిషియేట్, ఈ సినిమాలో నేను అప్రిషియేట్ చేయాలంటే రాముడిని డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే వాడేసుకున్నారు. రాముడు బాణం ఎలా పట్టుకుంటాడో దాని మీద ఎక్స్ప్లెనేషన్. అందులో ఎవడు జయరామ్ క్యారెక్టర్, మలయాళీ క్యారెక్టర్, దాన్ని చూసి నేను పరిపాదం ఉన్నాను. అప్పుడు ఒక సన్యాసిలాగా వస్తాడు, కలతోటి పెడతాడు, ఇంకోటి ఏదో మాట్లాడతాడు. ఆడుకున్నాము మంత్రాలు, మొత్తం మంత్రాలు లేనివాళ్ళు మన సినిమా చూసేవాళ్ళు మనం ఒక్కడికే. నాకు కూడా మంత్రం వస్తే ఇలా అనేది అనేసి సినిమా అప్పటికప్పుడు ఎండ్ అయిపోయి పారిపోదును. సినిమాలు అందరికీ అతీత శక్తులు, మంత్రశక్తులు మొత్తం ఏంటో అది, వాట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇది, ఇప్పుడు జరుగుతుందా సినిమా? పని అది కలికిలాగా చెత్తలాగా, అదొక చెత్త సినిమా, అది దానిలో అక్కడ జరుగుతుందా? వాట్ కైండ్ ఆఫ్ థింగ్ యూ ఆర్ ట్రైంగ్ టు గివ్ ఫర్ యంగ్ ఫిల్మ్ మేకర్స్? దాంట్లో కూడా అర్థవంతంగా తీయొచ్చు. హిందూయిజం వాడుకోవడం అనేది 200% కరెక్ట్. ఆ ఒక్క దాని గురించే నేను కూడా సినిమా చూశాను. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పలేను.